హలో అందరికీ వెల్కమ్ టు మై మార్నింగ్ రొటీన్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. మేము ఈ సమ్మర్లో మిస్ అయిపోయిన సీజనల్ ఫుడ్లో చింత చిగురు ఒకటి అనమాట. నిన్న మా పెద్దమ్మ తెచ్చిచ్చారు. ఇంకా ఇక్కడ దొరికితే ఆపుతామో చెప్పండి. చింత చిగురు పప్పు చేసుకుందాం అనుకున్నా. నిన్న గోంగూర పప్పు చేశాను కదా, ఈరోజు పచ్చడిలాగా చేసుకుందాం బాగుంటుంది అనేసి ట్రై చేశాను. చింత చిగురు పచ్చడి అన్న, చింత చిగురు పప్పు అన్న, ఈ చింత చిగురుతో ఏ వెరైటీస్ చేసినా నాకు మా అమ్మమ్మ గుర్తొస్తారు. అదే మా అమ్మ వాళ్ళ అమ్మ, మా అవ్వ. దొర్నిపాడులో మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు అంతా ఏదో ఒక వెరైటీ చేసేది చింత చిగురుతో. చాలా బాగుంటాయి మా అమ్మమ్మ చేతి వంటలు. అదే గుర్తొచ్చింది. ఆమె నాకు చాలా మిస్ అవుతున్నాము 2-3 ఇయర్స్గా. ఎంతైనా ముసలిలో వంటలు కదా, చాలా బాగా చేశారు. అదే గుర్తొచ్చి ఈరోజు చింత చిగురుతో పచ్చడి చేశానండి. కొంచెం బొట్టిమిరపకాయలు మాడిపోయినాయి కాబట్టి కొంచెం నల్లగా వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండిందండి. కొంచెం కారం ఉందన్నారు మా మామ, కానీ ఈ మాత్రం కారం లేకుంటే ఏం బాగుంటుందిలే అని చెప్పాను. ఇంక అందరు క్యారీలు కట్టుకొని ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు. నేను, మా పిల్లలు, మా ఆయన ఇంట్లో కూర్చున్నాము. ఇంకంతే. బాయ్.